ఉదయకాల ప్రార్థన 10వ తేదీ జనవరి మాసం 2024 సంవత్సరం బుధవారం. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినపు ప్రవచన వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపొట్టను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవునైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనెను అన్నారు. ఒకప్పుడు అవ్వ ఆదాము దేవుని స్వరము విని సంతోషించి ఆనందించి ఉల్లసించి పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇప్పుడే అదే స్వరం విన్నప్పుడు వారికి భయము, దిగులు, ఆందోళన అనేటువంటివి కనబడుతున్నాయి. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇది దేవునిలో వచ్చిన మార్పు కాదు, ఆయన స్వరంలో వచ్చినటువంటి మార్పు అంతే కాదు, కానీ మానవ స్వభావంలో వచ్చినటువంటి మార్పు భయాన్ని, దిగులు, ఆందోళన తీసుకొచ్చింది. అంటే మన అంతరంగంలో జరిగే మార్పు భయాన్ని తీసుకొస్తుంది. అప్పుడు ఆదాము అంటున్నారు, నేను దిగంబరిగా నున్నందున భయపడుచున్నాను అంటున్నాడు. వాస్తవానికి దేవుని ఎదుట తన అతిక్రమములను ఒప్పుకోవాలి. నేను పాపము, ఆజ్ఞాతిక్రమము చేసినందుకు భయపడుతున్నాను అని చెప్పవలసింది తను మరొక మాటగా చెప్తున్నారు. మనం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని చెప్తున్నారు. దాన్ని కప్పిపెట్టుకోవటానికి ఆదాము అంజూరపు చెట్టు ఆకులతో కప్పుకున్నాడు. కానీ ప్రయోజనం ఏముంటుంది? మన పాపాన్ని ఎన్ని రీతిలుగా కప్పిపెట్టినా అది బయటికి కనిపించేదే. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో స్వనీతి క్రియలనియు దేవుని దృష్టికి మురికి గుడ్డలు అన్నారు. మనం ఎంత రకాలుగా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఈరోజు లోకంలో చాలామంది వారు మంచి పనులు చేస్తున్నాం, చేసేవన్నీ చెడ్డ పనులు, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏవో దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అవన్నీ కూడా అంజూరపు ఆకులతో కప్పిపుచ్చుకోవటమే, కానీ నీ స్వభావం అనేది, మార్పు అనేది రాదు. పాపం అనేది మనిషి మనస్సాక్షిని ఎలా చేస్తుందయ్యా అన్నట్లయితే దేవుని దృష్టిలో అతడు ఒక దిగంబరిగా ఉంటున్నాడు. దిగంబరితనం అనేది సిగ్గుకు సూచనగా మనకు కనిపిస్తుంది. ఈ సిగ్గు అనేది, లేకపోతే ఈ పాపం అనేది, ఆజ్ఞాతిక్రమం అనేది మనిషి ఎంత దూరం పరిగెట్టినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని అంజూరపు చెట్టు ఆకులతో కప్పుకున్నా అది కప్పబడినటువంటిది. ఎందుకంటే దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 4:13లో మనం ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది అన్నారు. దేవుని ఎదుట నుంచి మనం ఆ విషయాలను ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నం చేయకుండా ఎన్ని రకాలుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా అది సాధ్యము కాదు కదా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో వడగండ్లు మీ ఆశారణ్యములను కొట్టివేయును, దాగి ఉన్న చోటు నీళ్లు చేట కొట్టుకుని పోవును అన్నారు. అంటే ఒక కాలం వస్తుంది, అవన్నీ కూడా మాయాశరణ్యములు, వడగండ్లు మీ మాయాశరణ్యములను కొట్టివేయును. మాయాశరణ్యం అంటే మనం ఆశ్రయించినటువంటి తాత్కాలికమైన, మాయరూపమైనటువంటి, అల్పకాలికమైనటువంటిది. ఎందుకంటే దేవుడే ఆశ్రయదుర్గం. దేవుని కాకుండా మరొక రకమైన ఆశ్రయం ఏదైనా మనం పొందుకున్నా అది మాయాశరణ్యం, అది దాగుచోటు నీళ్లు చేత కొట్టుకొని పోవును అంటున్నారు. కనుక ప్రియులరా, మన యొక్క అతిక్రమములు దేవుని ఎదుట ఎప్పటికప్పుడు ఒప్పుకుందాం. దావీదు గారు అంటున్నారు 139వ సంకీర్తనలో, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోవుదును అంటున్నారు. చీకటి అయినను చీకటి కాకపోవును అంటున్నారు. చీకటియు వెలుగుయు ఏకరీతిగా ఉన్నాయంటున్నారు. అవును ప్రియులరా, దేవుని ఎదుట రహస్యమైనది ఏది లేదు. కనుక ఒప్పుకుందాం, అతిక్రమములను విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు మొదటిగా కొద్దిసేపట్లో ఈరోజు బుధవారం ప్రార్థన దినం ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రార్థన కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అలాగే వచ్చే శుక్రవారము జరగబోతున్నటువంటి లక్కవరం అభిషేక ఆరాధన, శనివారం జరగబోతున్నటువంటి పాలకొల్లు అభిషేక ఆరాధన కొరకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ప్రార్థించుకుందాం.
కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ఘనుడైనటువంటి తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి ఈవుల చేత మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. ఈ యొక్క 10వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం బుధవారం దినాన్ని మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. మీ కృపను బట్టి కార్యము జరిగించే గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా మీ కృపనివ్వండి, మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి. మేము ఏమైతే ఉన్నామో అది కేవలం మీ కృపే. కృతజ్ఞత కలిగి జీవించుట మాకు నేర్పించండి నాయన. ప్రేమ కలిగిన దేవ, బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల కలగచేయండి. మహిమగల దేవ, ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీరు అనుగ్రహిస్తున్నటువంటి దినాలు, సమయాలు దీర్ఘశాంతము చేత అయా బిడ్డలు దుర్వినియోగపరుచుకోక నేడే రక్షణ దినమని మారు మనసు పొందుటకు కృప దయచేయండి అయ్యా. వారి రక్షణ పొందటానికి ఏ కారకాలు అవరోధంగా ఉన్నాయో, ఏ వ్యసనాలు, ఏ చెడు తలంపులు నైనా, ఏ పాపము నైనా అవరోధంగా ఉందో నైనా తొలగించి వారి హృదయాలు కదిలించి రక్షణ పొందుటకు కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, అనునిత్యము సంపూర్ణులుగా ఇదిగా నైనా మేము ఎదుగుటకు కృప దయచేయండి. వాక్యాన్ని ప్రేమించే మనసు, లోక పాపమును ద్వేషించే మనసును మాకు దయచేయండి అయా. మీ కృపను బట్టి బలపరచండి అయా. బిడ్డల యొక్క కుటుంబాలను దీవించండి, బిడ్డల జీవనోపాధిని దీవించండి, కృపనివ్వండి. జీవనోపాధిలో భాగంగా బిడ్డలు నాయన మరి స్వదేశాల్లో, విదేశాల్లో ప్రయాసపడుతుంటుండగా వారి ప్రయాసను ఫలింపచేయండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. యజమానుల మనసులో దయ కలిగించండి. బిడ్డలు వంటగదుల్లో, గృహాల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, వాహనాల మీద రాకపోకల్లో, ఎత్తైన ప్రదేశాల్లో చేతి పనివారు, వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని దీవించండి అయా. మీ కృపనివ్వండి అయా. సమస్యలు వారికి బలమిచ్చేవాడు కృపనివ్వండి. ఏ బిడ్డ బలహీనంగా, అనారోగ్యంగా ఉన్నా, శరీరం సహకరించకపోయినా బిడ్డల కొరకు కన్నీటితో పనిచేస్తున్నారో శక్తిని దయచేయండి. అలాగే కుటుంబాలను దీవించండి అయా. మొదటగా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, కృపనివ్వండి. కుటుంబాల్లో అనుకూల వాతావరణాన్ని దయచేయండి. వ్యతిరేకత తొలగించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన పూర్వకంగా మీ చిత్తంలో నిర్ణయాలు తీసుకోవటానికి కృప దయచేయండి అయా. కుటుంబంలో ఎవరైతే వ్యసన పరులుగా, జోదు పరులుగా, ఇదిగోనైనా చెడు సహవాసాలు, బంధకాల్లో ఉన్నారో విడుదల దయచేయండి. మత్తు, మద్యము నైనా మరి చెడు తలంపుల నుంచి విడుదల కలగచేయండి. ముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, సత్ప్రవర్తన దయచేయండి. యవన ప్రాయంలోనే నాయన రక్షణ పొందటానికి కృప దయచేయండి. వారు చదువుతున్నటువంటి నాయన చదువులు, కోర్సులు నాయన మరి కాలేజీలు, ట్రైనింగ్లు నైనా మీ కృప చేత నింపండి. మంచి ఫలితాలతో బిడ్డల జీవితాలు నడిపించండి. వివాహము, ఉద్యోగము నైనా మరి చదువుల్లో నాయన మీ తోడుంచండి. యవన బిడ్డలు, చిన్నపిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా రాకపోకల్లో మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో కృపనిచ్చి దీవించండి అయ్యా. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, ప్రయాణాలు, మరి తదితర పనిపాట్లు, వారు చేస్తున్న పనిపాట్లను ఫలింపచేయమని వేడుకుంటున్నాం మా దేవ. కృపనివ్వండి, ఆదరించండి అయా. అదేవిధంగా దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. దినమెల్ల వారి కొరకు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి జీతభత్యాలు, వారి రాకపోకలు, వారి ఆత్మీయవృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డలు ఎందు నిమిత్తం ఆ దేశాలు వెళ్ళారో ఆ బాధ్యతలు నెరవేర్చుట కృప దయచేయండి. ఆ దేశాల్లో ఉండు దినములన్నిట కృపాక్షేమములు తోడుగా ఉంచండి అయా. పని లేని వారు, అక్రమ లేని వారు అయా, ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒంటరితనంలో ధైర్యపరచండి. సమస్యల్లో పరిష్కారం దయచేయండి. మీ కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరైతే ఈ రోజు నాయన ప్రయాణాల్లో ఉన్నారో క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి అయా. ఈరోజు ఎవరైతే వారి యజమానులతో తనాదుల కోసం కానీ, సెలవు కోసం కానీ, క్యాన్సిల్ కోసం కానీ, అయా జీతం పెంచమని కానీ అడగబోతున్నారు, వారి నోటికి తోడై ఉండి మంచి సమాచారం వినటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఆత్మీయ జీవితాలను బలపరచండి. వారి దైవజనులను దీవించండి, సంఘాలను దీవించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి. ప్రేమ కలిగిన దేవ, అటువలే నాయన జరుగుతున్న పరిచర్యను దీవించండి. నశించిపోతున్న ఆత్మల కొరకు బలమైన పరిచర్య జరిగిస్తుంటుండగా కృపనివ్వండి నా తండ్రి అయా. ఈ దినము నాయన మరి ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రార్థనా దినాన్ని దీవించండి. రేపు సోమవారం, వచ్చే సోమవారం నాయన లక్కవరంలోను, శనివారం పాలకుల్లో జరుగుతున్న అభిషేకారాధనలు మహిమకరంగా, బిడ్డలకు దీవెనకరంగా జరిగించమని మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.